సార్ జిహెచ్ఎంసీ నుంచి ఒక మాట మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో ఈ 150 స్థానాలను డివిజన్లను 300 పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అంత ప్రణాళికలు సిద్ధం చేసింది, గెజెట్ రిలీజ్ చేసింది, అభ్యంతరాలు కూడా స్వీకరిస్తుంది. ఇటు పార్టీలు కూడా చాలామంది కూడా కొన్ని మార్పు చేర్పులు చాలా ఇబ్బంది ఏదైతే వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తున్నాయి. 150 స్థానాలను 300 స్థానాలు పెంచడం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ప్లస్ లేదు, ఎవరికి మైనస్ లేదు. వీళ్ళ చేతిలో ఏముంది? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ 7 జిల్లాలతో చేసిన గ్రేటర్ హైదరాబాద్ 200 కిలోమీటర్ల రేడియస్ అని చెప్పి మొదలెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆ తర్వాత కంటిన్యూషన్ గ్రేటర్ హైదరాబాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కాకుండా పోయిందా, నెక్స్ట్ ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ కాకుండా పోయిందా, ఇంకేమైనా కాకుండా పోయి అని చెప్పండి. తర్వాత కేసీఆర్ గారు వచ్చి 33 జిల్లాలు చేశారు. ఏ జిల్లాకైనా అథెంటికేషన్ ఉందా? కేంద్ర ప్రభుత్వం 33 జిల్లాలు కాదు 390 చేసుకోవడం గెజిట్ ఇచ్చిందా? లేదు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ కానీ లేదంటే జిల్లాలో కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడో వైజాగ్ డిస్ట్రిక్ట్ని 3 జిల్లాలు చేసింది, తమిళనాడులో 1 జిల్లా చేసింది తప్ప కొత్త ఉదంతో నాకేం లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ అయింది ఏం కనపడలే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 25 జిల్లాలు చేసి కూర్చున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూడా ఇంకో 3 చేస్తే బాగుంటుందని ఎక్స్ట్రా చేస్తే కలెక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు, ఎస్పీలు ఎక్కడి నుంచి వస్తారు? ఇది మళ్ళీ ఎలకేషన్ ఎవరు? మొన్న రేవంత్ రెడ్డి గారు కదా 4 5 ఐఏఎస్లు ఇవ్వండి అంటే ముక్కుతో మూలుతో ఒకరిని ఇచ్చారు. ఇవన్నీ తెలుసుకోవడం. మేమైతే జిల్లాలు చేసాం, మేమైతే కలెక్టర్ ఆఫీస్ కట్టాం, మాకెందుకండి ఇవన్నీ? అసిస్టెంట్ కలెక్టర్లను దాన్ని ఏమంటారు కన్ఫర్డ్ ఐఏఎస్లు తీసుకొచ్చి మానెత్తికి పెట్టి ఆడ ఎంఆర్ఓ పని తీసుకెళ్ళి కలెక్టర్ స్థాయి పని చేయమంటే ఎక్కడ పని చేస్తుంది? ఏవి డిస్కషన్స్ ఉండవు. అంటే ఈ పెంపు డివిజన్ల పెంపు అనేది రాజకీయంగా అధికార పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఉన్న స్థానాల్లో ఇప్పుడు అలా కదండి, మీరు ఒక కార్పొరేటర్ ఒక జిహెచ్ఎంసీ మీ 2 సందులు తీసి మీ కెమెరామెన్కి ఇచ్చి ఈ కార్పొరేటర్ ఆయన అంటే మీకున్న బలం ఆయనకు ఉందా? మీ దగ్గర అనుచరుడు ఈయనతో ఏ పని అయిందో మీతో ఏ పని అయిందో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. 4 వీధులకు చెక్క పెట్టవలసిన కార్పొరేటర్ ఏడికి చెక్క పెట్టాడు తెలియదు వాళ్ళకి. అది పార్టీకి ప్లస్సా మైనస్సా? ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఉనికే లేదు. ఒకడైనా గెలిచాడు కాంగ్రెస్ పరంగా? సో గతంలో బీఆర్ఎస్ నేను అడిగింది, మీరు అడిగిన దానికి నా సమాధానం 3 స్థానాలు గెలిచారు, ఏదో 1 2 ముక్కుతో ములుతూ గెలిచారు. ఇప్పుడు చాలా మంది కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు కార్పొరేటర్లు. ఎవడున్నారు మేయర్తో ఇటు తిరిగి మేయర్ ఒక్కదా వెళ్ళి అక్కడ నాన్నని పట్టుకెళ్ళిపోయి జాయిన్ అయిపోయి కాంగ్రెస్లో ఇవాళ నుంచి నేను కాంగ్రెస్ మేయర్ అంటే ఏంటది? మరి ఫ్లోర్లో ఏమైనా కంట్రోల్ ఉందా? లేదు. ఫస్ట్ గజెట్ని చింపేశారు, ఇదేం దిక్కుమాల గజెట్ అని. ఇదే కార్పొరేటర్లు అందరూ డిసెంట్ తెలియజేశారు. ఆ బీజేపీ పరంగా గెలిచిన వాళ్ళు అందరూ డిసెంట్ తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పరంగా గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు డిసెంట్ తెలియజేస్తున్నారు. ఇంకెక్కడ ఏకాభిప్రాయం వస్తుంది మీకు? అవును, మూర్ఖత్వంగా వెళ్ళి చేసుకోవడమే. 300 కాదు 330 ఎవడికి ఉపయోగం? సార్ జాతీయ ఉపాధి హామీ పథకం పైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మహాత్మా గాంధీ పేరు తొలగింపు అనే నిర్ణయం తీసుకుంది. కొత్త బిల్లు కూడా తీసుకొచ్చి జీ రామ్జీ అలాగే అన్నట్టు కూడా మార్పు చేర్పులు చేస్తుంది. ఆ పథకంలో కొన్ని చేంజెస్ కూడా చేస్తుంది అన్నట్టు. ఒకసారి దాన్ని కనుక చూస్తే పేరు మార్పు కానీ పథకం చేంజ్ చేయడం పట్ల మీ యొక్క ఒపీనియన్? పేరు మార్పు గురించి నేను చెప్పను కానీ సార్, టైం వేస్ట్. అది పని లేనుడు ఏదో పిల్లి తరగోరికి నడిపి చేసే పనులేదు. కాంగ్రెస్ మార్కుని చేర్పేద్దాం అన్న బీజేపీ తాపత్రయంలో వ్యవస్థలు సహకరిస్తుంటే ఏ పైన జరుగుబాటు అంత సుఖం లేకుండా ఉన్నట్టుగా జరుగుతుంది. శభాష్ కానివ్వండి. కానీ నరేగా నిధుల విషయంలో నిజంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉపాధి హామీ కింద 100 రోజులు లేదా 150 రోజులు ఇస్తున్న దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలకి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఇచ్చి జనాభా ఫస్ట్ క్యాల్కులేట్ చేసి ఇప్పుడు 1911లోనూ 1930 మధ్యలో ఎప్పుడో కుల సమీకరణలతో క్యాల్కులేషన్స్ జరిగాయి. ఇవాళ ఈ కులాల వారీగా ఎప్పుడైతే ఉండి ఈ కుల వృత్తులు ఎంతమంది చేస్తున్నారో, కుల వృత్తులు చేయకుండా ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారో, అలా ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించకుండా ఈ కుల వృత్తుల మీద ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళకి రిజర్వేషన్స్ తీసుకొచ్చే ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్తే, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో కౌలు రైతులు కానీ లేదా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కానీ కేటగరైజేషన్స్ కనుక క్రిస్టల్ క్లియర్గా విధి విధానాలు తయారు చేస్తే, ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నరేగా నిధుల్లో ఎవడైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వీళ్ళు మాత్రమే వ్యవసాయ కూలీలుగా పరిగణించబడతారు. వీళ్ళకి వ్యవసాయం లేనప్పుడు ఈ విధంగా అలాంటివి ఏమైనా విధి విధానాలు తీసుకొచ్చి మన నెత్తికి పెడితే అవి పనికొచ్చిన కార్యక్రమాలు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, రైతులు పంట కోయడానికి వాళ్ళు అడుగుతున్న రేట్లు ఇవ్వలేకపోతున్నాం సార్, ఇబ్బంది పడుతున్నాం అని ఉన్నారు. వ్యవసాయ క్షమతల్లోకి వెళ్ళి పనిచేసేది ఎవరు? వ్యవసాయ కూలీలే కదా. వాళ్ళే కదా నరేగా నిధులు కూడా తీసుకుంటున్న వాళ్ళు. ఎందుకు? ఎప్పుడైతే పని లేనప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతున్నప్పుడు, పని ఉన్నప్పుడు. ఇప్పుడు రైల్వే కూలీలు ఉన్నారు. గతంలో ఏం చేసేవారు? వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ యూనియన్ డిసైడ్ చేసేది. ఇప్పుడు వాళ్ళని ఏం చేశారు? రైల్వేలో గ్రూప్ 4 ఎంప్లాయీస్ కింద వాళ్ళు తీసుకుని ప్రభుత్వం నిర్ణయిస్తుంది పెట్టుకు ఎంత, సూట్ కేసులు 2 అయితే ఎంత. అలా ఈ నరేగా నిధులకు సంబంధించింది కూడా అదే కార్యక్రమం చేయండి. వాడు ఇక్కడ పని లేనప్పుడు, పంట పనులు వ్యవసాయం పనులు లేనప్పుడు డబ్బులు వస్తాయి ప్రభుత్వ పరంగా. అదొక జస్ట్ లైక్ ఒక సంక్షేమ పథకం అనుకుంటాం.
మిగిలిన టైంలో వ్యవసాయ కూలీలకు సహాయ సహకారాలు అందరూ ఫిక్స్డ్ రేటే కదా. ఎంప్లాయీస్ ఒకటికి రేట్ ఫిక్స్డ్. ఇప్పుడు సెక్యూరిటీ గార్డులకి వీళ్ళందరికీ మినిమం వేజెస్ 19,500 క్రియేట్ చేసినట్టు వీళ్ళకి మినిమం వేజెస్ క్రియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. ఇవేవి చేయకుండా బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఒక రాష్ట్రంలో నరేగా నిధులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ రాష్ట్రంలో తక్కువ ఉన్నారు, తీస్తే ప్రాబ్లం, తీయకపోతే ప్రాబ్లం, ఇవన్నీ మాకెందుకండి? కుల వృత్తులు చేసుకుంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ బీసీల్లో. ఓకే, వాళ్ళు చదువుకుని బాగుపడి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఇంకా ఈజీ. సో అప్పుడు ఏమవుతుంది, సెగ్రిగేషన్ అయింది అనుకోండి, నిజంగా అప్లిఫ్మెంట్ కోసం ఎవరికి రిజర్వేషన్ లెవెల్ వాళ్ళని ఫోకస్ చేయడం గవర్నమెంట్ పరంగా ఈజీ అవుద్ది కదా. ఇది ఏ ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పండి. ముఖ్యం ఏంటంటే ఇలా తిప్పుతూనే ఉంటారు సంవత్సరాలు. ఒకసారి కరోనా వచ్చిందండి, లెక్కట్లేపాం జనాభాని. ఇంకో చెప్తారు, ఇంకో కుంటు షాకులు ఈసారి ఆంధ్రప్రదేశ్లో మోతా తుఫాన్ వచ్చింది, తద్వత్వ వచ్చింది, అంచేతమే లెక్కట్లేపా ఉంటారు. ఇవన్నీ మాకేంది సార్ అవి? ఇది ఏ పని చేయాలో ఆ పని చేయకుండా పనికిమాల పనులన్నీ చేసి పేర్లు మార్చాం, ఊర్లు మార్చాం, ఓకే, విమానాలు వేసుకుని తిరిగాం, విదేశీ దౌత్యం చేసాం అన్న ఎక్స్క్యూజెస్ కుదరవు. కొన్ని విషయాలు కొన్ని స్ట్రీమ్ లైన్ అవ్వాలి. డెవలప్ మీరు నేను చదువుకుంటున్నప్పుడు నుంచి ఏడు చదువుకున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇవాళ మా మనవాడిని అడిగినా డెవలపింగ్ కంట్రీ గ్రాండ్ పా అంటాడు, మిమ్మల్ని అడిగినా మీ పిల్లడు అదే చెప్తాడు, డెవలపింగ్ కంట్రీ అంటే డాడీ అని. ఏం సాధించాం మనం? మన పిల్లలకు కూడా ఇది డెవలప్డ్ కంట్రీ అని ఇవ్వలేకపోతున్నాం. పేర్లు మాత్రం ప్రధానమంత్రి మారుతూనే ఉంటారు. మళ్ళీ అందరు చేసిన పెంట పనులు సరిదిద్దడానికి ఒక మహానుభావుడు పివి నరసింహరావు గారు లేదా మన్మోహన్ సింగ్ లాంటి దైవంశ సంభూతులు వచ్చి కాపాడవలసిందే. కానీ ఆ బీపీ సింగ్ లాంటి చేసిన ఒక దౌర్భాగ్యానికి చచ్చిపోయేదికి దేశాన్ని నిలబెట్టారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఇదే పూర్ణకుంభం పెట్టి ఉన్నారు 200 లక్షల కోట్లు. ఎటు వెళ్తున్నాం మనం? ఏడు చేశారంటే అది తప్ప అన్నీ చెప్తారు. అప్పటికి కూడా చెప్పేది ఆ నెహ్రూ మీద అలో లక్ష్మణాన్ని పడేడుస్తుంటారు కదా. ఆ బౌలార్థ సాగర్ ప్రాజెక్టులు భారతదేశంలో ఏమన్నాయంటే బక్రానంగల్ ఆనకట్ట, నాగార్జున సాగర్, ఇంకేమైనా కొత్త కట్టారంటే తూచి ఇప్పటికి లేదు. విన్నారా ఇంకేమైనా కొత్తది? ఓకే, లేదు మరి